ఆదివారం బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా రక్షకుడా, మా రక్షకుడా, కనికరం కలిగిన తండ్రి స్తోత్రం నాయన. గడిచిన వారం అంతా నీ కృపలు క్షేమములు అనుగ్రహించి మా పనులలో, ప్రయాణములలో, మా ప్రయత్నములన్నిటిలో సఫలతనిచ్చి క్షేమమునిచ్చి మరి ఒక మారు నీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని, మీ ఉపదర్శనం చేసుకునే కృపను, మీ స్వరము వినే అదృష్టాన్ని మాకు కలగజేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు ఆరాధనలో నడిపించిన ప్రభువానికి స్తోత్రం నాయన. కొద్ది నిమిషం మీ దాసునైన మరొకపరిచి మీరే మాట్లాడున్నాను, మీరే ముచ్చటించి మీ స్వరమే మాకు వినిపింప చేయమని మీ కృప చేత మమ్మల్ని ఆవరించున్నాను. మా అందరితో మాట్లాడమని, మీ ప్రత్యక్షతను దయచేయమని, మీ వాక్యంలోని ఆశీర్వాదములు అందరివే కుమ్మరించున్నాను. చిరుచిరుడు అందరి బట్టి వందన రావాల్సిన నడిపించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రశస్త మహిమగల నామమున సంఘం అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. కదా మరి ఈ దినమున మన ధ్యానాంశం ఏమనగా అవధులు లేని విశ్వాసము ఇతరులను చేర్చుకోవడం. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిమితులు లేని, అవధులు లేని విశ్వాసాన్ని గుర్తించుట. రికగ్నైజింగ్ ఫెయిత్ బియాండ్ బౌండరీస్. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అవధులు లేని విశ్వాసంలో గుర్తించుట, ఇతరులను చేర్చుకొనుట. అవధులు లేని విశ్వాసం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్టయితే ప్రియులారా, మనలో మనమే విశ్వాసులుగా ఉండడం కాదు, మనలోని వారిని మనమే స్నేహించడం కాదు, మనలోని మనమే వాక్యం చెప్పుకోవడం కాదు, మనం ఇతరులకు కూడా వాక్యం చెప్పాలి, ఇతరులకు కూడా దేవుని ప్రేమను పంచాలి, ఇతరులను కూడా దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దాలి, ఇతరులను కూడా దేవుని రక్షణ కార్యం వారికి తెలియచేయాలి, వారికి కూడా దేవుని రక్షణను నడిపించాలి. మతంలోనికి కాదు, ఏంటంటే మతంలోనికి కాదు, కానీ రక్షణలోనికి, మార్గంలోనికి మనం నడిపించాలి. క్రైస్తవ్యం అనేది మతము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవం ఒక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము. క్రైస్తవం ఒక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము. హల్లెలూయా. క్రీస్తునందు తిరిగి జన్మం. ఇది మతము కాదు, మార్గమే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ మార్గము అందరికీ తెలియాలి. ఇది మతం కాదు, మత మౌఢ్యం కాదు. ఇది ఒక విధమైనటువంటి రోగము కాదు. దేవునికి స్తోత్రం కలుగును. అందరూ అనుకోనుచున్నట్టుగా, కొంతమంది అనుకోనుచున్నట్టుగా ఇది ఒక మతము, ఇది ఏదో చేస్తున్నారు, కొత్త దేవుడిని పరిచయం చేస్తున్నాడు కాదు. ఈయనే సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తుగా లోకానికి వచ్చి, క్రీస్తుగా సృష్టికర్త అయిన వాడే క్రీస్తుగా లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి కొంతమంది అక్కడ యెహోవా ఉంది, ఇక్కడ యేసుక్రీస్తు ఉంది అని వాళ్ళు అనుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ అర్థం చేసుకోగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను.
ఏమనగా నిర్గమకాండం 3వ అధ్యాయం అంటాడు, ఇది నా జ్ఞాపకార్థ నామము అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో కూడా ఇది నా జ్ఞాపకార్థ నామం అంటాడు. యెహోవా అనే పేరు ఏం పేరంట? జ్ఞాపకార్థం, పర్మనెంట్ గా. మనకు కూడా స్కూల్లో ఒక పేరు ఉంటుంది, ఇంటి దగ్గర ఒక పేరు ఉంటుంది. స్కూల్లో పేరు ఉంటుంది, ఇది దేవుడే చెబుతున్నాడు ఇది నా జ్ఞాపకార్థ నామమే. మరి అసలు పేరేంటి? మరి ఇంట్లో చాకి అంటావు, స్కూల్లో అఖిల్ అంటావు. దేవునికి స్తోత్రం. ఇంట్లో చిన్నారి అంటావు, స్కూల్లో ఇంట్లో పెద్దోడా అంటావు, స్కూల్లో. దేవుడే చెబుతున్నాడు ఇది నా జ్ఞాపకార్థ నామము. హల్లెలూయా. కీర్తనలో ఇంకొక చోట అంటాడు, ఆయన పేరేంటో, ఆయన కుమారుని పేరేంటో నీకు తెలుసా అంటాడు. ఆయన పేరేంటో, ఆయన కుమారుని పేరేంటో తెలుసా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ క్రోడీకరించి జోడించి ఇవన్నిటిని ఒక దగ్గరకు తీసుకొచ్చి చక్కగా ధ్యానం చేస్తే సరి అయిన అర్థం వస్తుంది. కోడిలాగా ఇక్కడ కొంచెము అక్కడ కొంచెము అక్కడ కొంచెం ఏరుకుంటే కడుపు నిండదు. ఒక్క చోట ఒక గుప్పులో తింటే అప్పుడు కడుపు నిండుతుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ పక్షం దగ్గర కొంచెము ఆ పక్షం దగ్గర కొంచెం తింటే ఎడు కాకుండా అవుతుంది. అలాగే ప్రియులారా, వీటన్నిటినీ వచనాలు, వాక్యాలు, బైబిల్ వీటన్నిటిని ఒక దగ్గరకు తీసుకొని వచ్చి మనం ధ్యానం చేస్తే యెహోవా ఎవరో, యేసయ్య ఎవరో మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక దేవాది దేవుడే సృష్టికర్తగా యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఇది మతము కాదు, ఇది ఒక మార్గము, రక్షణ మార్గము, పరలోకానికి చేరే మార్గము. మతములన్నీ పరలోకం చేరాలని, హైందవులేమో స్వర్గం చేరాలని, క్రైస్తవులేమో పరలోకం చేరాలని, ముస్లిమ్స్ ఏమో జన్నత్ చేరాలని వారి యొక్క దృఢ సంకల్పం. మందిరాలకు వెళ్ళేది, పూజలు చేసేది, పునస్కారాలు చేసేది, మనం ఆరాధించేది, వారు నమాజ్ చేసేది దేని కొరకు? మనమేమో పరలోకం అంటారు, వారేమో జన్నత్ అంటారు. మరి మన ఐదవ సహోదరులేమో స్వర్గం అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్వర్గము, ఆ జన్నతు లేదా ఆ పరలోకము చేరడానికి మార్గమే బైబిల్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఎవరైనా అక్కడికి చేరాలనేదే గురి. అందరూ అక్కడికే చేరాలని, అన్ని మతముల వారు అందరూ కూడా. కొన్ని మతాలకు మానవత సంబంధమైనటువంటి ఆజ్ఞలు, ఆంక్షలు మాత్రమే ఉన్నాయి. కొన్ని బౌద్ధిజానికి మానవత్వమే మార్గం అంటారు. సిక్కిజంలో కూడా పరలోకం గురించి లేదు. జైనిజం దాంట్లో పరలోకం గురించి రాయబడలేదు. మానవుని ప్రేమించడము, జంతువులను ప్రేమించాలి, క్రిమిని కూడా ప్రేమించాలి, తేలు పుట్టినా కూడా దాన్ని మనం చంపకుండా విదిలించాలి అన్నదే జైనిజం. జైలు చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరైనా పరలోకం చేరాలని, కొన్నింటికి గురి గమ్యం లేదు, కానీ కొన్ని మాత్రం గురి గమ్యం కలిగి ప్రయాణం చేస్తున్నాయి. కానీ మార్గము ఎరుగక తెలియక ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. మార్గము తెలియక ఎరుగక ప్రయాణం చేస్తున్నారు. ఏదో వెళ్ళిపోతున్నారు, కానీ అక్కడికి చేరాలంటే నీకు మార్గం తెలియాలి. నేను కొత్తగా వచ్చేటప్పుడు, ఈ ముత్తగూడెం వచ్చేటప్పుడు యాకోబు పంతులు గారికి మాటకి ఫోన్ చేశాను. మాటకి అయ్యా ఎటు నుంచి రావాలి, ఎలా రావాలి, ఎందుకు తెలియదు కాబట్టి. అలాగే అంతకుముందు ఇంకొక ఊరు వెళ్ళేటప్పుడు కూడా తెలియదు కాబట్టి ఒక మనిషికి ఫోన్ చేస్తూ ఉండేవాడు, యూత్ సెక్రటరీకి. బాబు తల్లడ దాకా వచ్చాను, ఎలా రావాలి, తల్లడ దాటి రండి, దాటిన తర్వాత ఎక్కడ చెప్తూ ఉంటే ఆయన చెప్తూ ఉండగా నేను అలాగే ఫాలో అయిపోయాను. హల్లెలూయా. ఆ మార్గం తెలిసి ఉంటే ఎవరు
ఆ యేసయ్యను గుర్తిస్తే ఆయన తీసుకువెళ్తారు. ఎందుకు? అక్కడ నుంచి వచ్చింది ఆయన, ఆ మార్గం తెలిసిన వాడు ఆయన. ఎన్ని మలుపులో, ఎన్ని మరి స్టేట్ రోడ్స్, ఎన్ని గుంటలో, ఎన్ని లోయలో, ఎన్ని ఎత్తులో, ఎన్ని పల్లాలో, ఎన్ని గుట్ట లెక్కలో, ఎన్ని కొండ లెక్కలో. మనం రాత్రి 4 కొండల గురించి ధ్యానం చేస్తున్నాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న అమ్మగారు 2 కొండలు చెప్పారు శుక్రవారము, వాళ్ళ ఇంట్లో 3వ కొండ చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనే అడిగాను, ఏం చెప్పావమ్మా శుక్రవారం అంటే 2 కొండలు చెప్పాను. ఇవాళ 3వ కొండ కూడా చెప్పేమన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ ఎవరింటున్నా కానీ 5వ కొండ గురించి వెళ్ళిపోదాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎన్ని మలుపులో, ఎన్ని ఎత్తి పొలాల్లో. ఒకసారి చెప్పాను కదా, పుల్లంగి అనే గ్రామం వెళ్ళాము, నడక. అప్పటికి రోడ్డు లేదు. 18-20 కిలోమీటర్లు నడవాలి. ఈ కొండ దిగితే ఇంకో కొండ ఎక్కాలి, ఆ కొండ దిగితే ఇంకో కొండ ఎక్కాలి. చివరి కొండ దిగడమే దారి చర్చిలో వెళ్ళిపోయింది. హల్లెలూయా. దారి తెలియదు. మమ్మల్ని దారి చూపించడానికి 2 వ్యక్తులు వచ్చారు. ఒక అమ్మగారు వచ్చారు, ఒక సంఘ బిడ్డ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. దారి తెలియాలి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే, ఆయన అందరికీ సృష్టికర్త కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. మనము చదువుకున్నటువంటి అపొస్తలుల కార్యగ్రంథం 2వ పాఠమైన అపొస్తలుల కార్యగ్రంథంలో 10వ అధ్యాయం 36వ వచనంలో ఈ రీతి రాయబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరెవరికి? అందరికీ. మనమేమనుకుంటున్నాం అంటే క్రైస్తవులకే యేసుక్రీస్తు ప్రభువు, అందరికీ కాదు అని మనం అనుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం. మనలో మనము గిరి గీసుకొని, బౌండరీస్ ఏర్పాటు చేసుకొని, నేను ఇక్కడే ఉంటాను, యేసుక్రీస్తు వాళ్ళకు మాత్రమే దేవుడు, మాకు కాదని కొంతమంది అనుకుంటున్నారు. కానీ అది ఎంత మాత్రము సరికాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. 34వ వచనంలో చదవండి, ఏం రాసుకున్నాడు? దేవుడు పక్షపాతి కాడని నేను తెలుసుకోండి. హల్లెలూయా. ఆయనకి పక్షపాతం లేదు. సృష్టికర్త కాబట్టి పక్షపాతం లేదు. ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు, 4 పిల్లలు ఉన్నారు. పక్షపాతం చూపుతాడా? దేవునికి మహిమ. అందరినీ సమానంగా ఎలాగ చూస్తాడో, అందులో ఒకడు గుడ్డివాడైనా, అందులో ఒకడు భక్తుడైనా, అందులో ఒకడు బలహీనుడైనా, ఒక కూతురు పొట్టిగా ఉన్నా, ఒక కూతురు అందంగా ఉన్నా, ఒక కూతురు నల్లగా ఉన్నా, తండ్రి అనేవాడు ఏం చేస్తాడు? ఆయన అందరినీ పక్షపాతం ఉండకూడదు. దేవుడు అనే వారికి పక్షపాతము ఉండకూడదు. హల్లెలూయా. మరి లోకంలో ఏం జరుగుతుందో ఏమో మీరే అర్థం చేసుకోవాలి, మీరే గ్రహించుకోవాలి. హల్లెలూయా. పక్షపాతం లేనివాడు దేవుడు, అందరికీ దేవుడైన వాడు దేవుడు. ఇంట్లో పిల్లలందరికీ తండ్రి అయిన వాడు తండ్రి, యజమానుడైన వాడు యజమానుడు, అందరికి ఎమ్మెల్యే అయిన వాడు ఎమ్మెల్యే. కొంతమందికి ఎమ్మెల్యే ఈ కాన్స్టిట్యూషన్ లో, ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో కొందరికే నేను ఎమ్మెల్యే అంటే కుదురుతుందా? ఎలాగో అందరికీ దేవుడైన వాడే దేవుడు. ఇలాంటి మాటలు ఎక్కడ రాయబడలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్లో మాత్రమే రాయబడింది. వేరే వాళ్ళ గురించి నేనందరికీ దేవుడని ఎక్కడ రాయబడలేదు. ఏ గ్రంథంలో రాయబడలేదు. ఏ మత గ్రంథంలో, విశ్వాస గ్రంథంలో రాయబడకపోగా వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకున్నారు. నేను వెలుగును గాను, నేను పరిశుద్ధుడను కాను అని వాళ్ళ గురించి వాళ్ళే చెబుతున్నారు. బైబిల్ అలా చెప్పడం లేదు. నేను పరిశుద్ధుడను, నేను వెలుగును, నేను మార్గాన్ని, నేను సత్యాన్ని, నేను జీవాన్ని అని. హల్లెలూయా. ఆయనలో జీవం ఉంది కనుక నేను జీవం అన్నాడు. జీవం లేని వాడు నా దగ్గర జీవం ఉందంటారా? అనగలరా? నా దగ్గర 5 ఎకరాల పొలం ఉందమ్మా, నీ దగ్గర ఎంత ఉందంటే 5 ఎకరాలు ఉందని చెప్తాను. ఎందుకు? నేను 5 ఎకరాల ఆసామిని కాబట్టి. నీ దగ్గర 2 ఎకరాలకి ఆసామి కాబట్టి నేను 2 ఎకరాలు అని చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ విధమైనటువంటి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ దేవుడు పక్షపాతం లేనివాడు, అందరికీ దేవుడైన వాడు, ప్రభు అయిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, అందుకే అందరికీ కాబట్టి మనం అందరినీ ప్రేమించాలి. అవధులు లేని, పరిమితులు లేనటువంటి విశ్వాసంలోకి మనం నడిపించాలి. హల్లెలూయా. అయితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, మనం చదువుకున్న మొదటి పాఠం యెషయా గ్రంథము 44వ అధ్యాయము చివరి వచనము, 45వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8 వచనముల వరకు రాయబడినటువంటి లేఖన భాగంలో అక్కడ ఒక రాజు గురించి తెలియజేస్తున్నాడు. ఆ రాజు పేరు కోరేష్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజు పేరు కోరేష్. రాజు పేరు ఏం పేరమ్మా? కోరేష్ రాజు. ఆయన ఎక్కడి రాజు? ఇశ్రాయేలు రాజు కాదు, బబులోను దేశపు రాజు, పర్షియా రాజు. హల్లెలూయా. నెబుకద్నెజరు కల్దీల రాజు. దర్యావేషు ఆయన పారసీకుల రాజు. హల్లెలూయా. పారసీకుల యొక్కయు మాదీల రాజు. దర్యావేషు మాదీలకు రాజు. కోరేషు పర్షియాలకు రాజు, పారసీకుల రాజు. హల్లెలూయా. బబులోను దేశపు రాజు ఈయన కోరేషు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ఎజ్రా గ్రంథము, యోబుకు ముందు ఎస్తేరుకు ముందు నెహెమ్యాకు ముందు ఎజ్రా. హల్లెలూయా. ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఎవరు పారసీకపు దేశపు రాజైన బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన వాక్యము నెరవేర్చుటకు యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషును మనస్సును ప్రేరేపింపగా దేవుడు ఏం చేశాడ? పారసీకపు రాజైన కోరేషు మనస్సును, ఏ రాజు? ఏ దేశం రాజు? యెరూషలేము రాజా, యూదుల రాజా, ఇశ్రాయేలు రాజా, క్రైస్తవుల రాజా. ఎవరంట? పారసీకపు, బబులోను దేశంలో ఉన్నటువంటి ఆ రాజును మనస్సును దేవుడైన యెహోవా ప్రేరేపించగా, అన్య జనము, మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు, సున్నతి లేదు, రక్షణ అనుభవం లేదు. స్తోత్రం కలుగును. ఆ రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రాజు మనస్సును దేవుడు ప్రేరేపించాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారా? దేవుడు నిన్ను ప్రేరేపిస్తే వచ్చావు. నీ అంతటా నువ్వు రాలేదని గుర్తు చేసుకో. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఈ వాక్యం ఇలాగ చెప్పాలని నేను ఎందుకు చెబుతున్నాను? నన్ను ఎవరు చెప్పమన్నారు? నన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు? హల్లెలూయా. ఏమైనా దేవుడు మనస్సులను ప్రేరేపించేవాడు. దేవుడు మనసుల నడవడికను కట్టడి చేయవాడు. దేవుడు జీవితాలను మార్చువాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. సామెతలు 21:1. సామెతలు 21:1లో లేఖనం ఏం తెలియజేస్తుందంటే, పిల్లరా, సామెతలు 21:1 రాజుల హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. హల్లెలూయా. ఆయన తన వృత్తి చొప్పున వాటిని త్రిప్పుచున్నాడు. ఏంటంట? రాజుల మనస్సులు, రాజుల హృదయాలు. ఏ రాజైనా, ఎవరైనా, ఏమైనా సరే. హల్లెలూయా. అవును అయ్యగారు, అందరి హృదయాలు మార్చేవాడు కదా. ఈ మధ్య క్రైస్తవులకు మణిపూర్లో ఎందుకు అలా జరిగింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తులో ఎందుకు ఇశ్రాయేలు కష్టపడ్డారు? తర్వాత న్యాయ
కష్టపడ్డారు. తర్వాత కాలంలో అలాగే 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 సమూయేలు గ్రంథంలో, రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో, నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో, ఎస్తేరు కాలంలో, యెషయా గ్రంథంలో దేవుని ప్రజలు ఎందుకు కష్టపడ్డారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి మనం మోషే గురించి ధ్యానం చేసుకున్నాం. రాత్రి మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటది? దేవుడు చెప్పాడు, మోషే నువ్వు ఇక్కడే ఆగిపోమన్నాడు. అక్కడే అనగా దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు. నీవు సరి చేయబడడానికి, నువ్వు చక్కగా నిలబడటానికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాలు కూడా ధ్యానం చేసుకుందాం ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు. దేవుడు నిన్ను సరి అయిన రీతిలో నిలబెట్టడం కొరకు పిల్లవాడు ఎందుకు మనం దెబ్బలు కొడతాం? సరి అయిన మార్గంలో వాడు నడవాలని. ఎందుకు గద్దిస్తాము? ఎందుకు అవసరమైతే కొడతాము? వాడు పెద్దవాడైనా కూడా ఎందుకు కొడతాము? ఎందుకు గద్దిస్తాము? వాడు సరి అయిన మార్గంలో నడవాలని, ఆ విషయాలు గ్రహించాలని, విషయాలు తెలుసుకోవాలని. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పినప్పుడు సొలొమోను రాజు అవుతున్నప్పుడే చెప్తాడు దావీదుతో అంటాడు, దావీదు కూడా నా బుద్ధియానుసారుడు. ఎందుకంటే దావీదా నువ్వు నా మందిరం కట్టొద్దురా అన్నాడు. హల్లెలూయా. దావీదు అన్నాడు నా మందిరం కట్టొద్దు అన్నాడు. అసలు మందిరం కట్టాలని కోరిక పుట్టిందే దావీదు. కావలసిన బంగారము, ఇనుము, ఇత్తడి, రాగి, కర్ర అన్ని సమకూర్చి పెట్టింది, కానీ కట్టొద్దు దావీదు. హల్లెలూయా. దావీదు అన్నాడు సరే ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. ఒబీడియన్స్, నీ విధేయత నీకు రావాలని దేవుడు నిన్ను కొన్నిసార్లు కష్టపెడతాడు. నీకు విధేయత కొరకు, నువ్వు సరైన మార్గం కొరకే తప్ప నువ్వు చావాలని కోరాడు. 4 పదము దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 12 అనుకుంటా. హెబ్రీ పత్రిక 12 స్తోత్రం కలుగును గాక. ఏడవ వచనం 5 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను గుర్తుంచుకోండి. ప్రభువు చేసే శిక్షను తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకోదు. తల్లిదండ్రులు పిల్లవాడిని గద్దించినప్పుడు వాడు విసుక్కొని, కసురుకొని, ఇసుకొని, గురుకొని, మూలుకుంటూ బయటికి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఏ పిల్లవాడైతే ఆ రీతికి చేస్తాడో ఆ పిల్లవాడికే నష్టం. ఏ అమ్మాయి అయితే అలా చేస్తుందో ఆ అమ్మాయికే నష్టం. లేఖనం చెబుతుంది, కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించుచున్నాడు. ఆయన హెచ్చరికను మరిచితిరి. ఇప్పుడు చదవండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పాల్పొందుచున్నారు. మీరు పొందని ఎడల ద్విబీజులే గాని దేవుని బిడ్డలు కాదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎందుకు హింసింపబడ్డారు, శిక్షింపబడ్డారు, బాధింపబడ్డారు అంటే శిక్షణ. అక్కడ ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్ అంటారు ట్రైనింగ్ కొరకు. నీకు శిక్షణ ఇవ్వడానికి కానీ శిక్ష కాదు, శిక్షించడం కాదు. శిక్ష పడింది అంటే 6 నెలలు శిక్ష పడింది అంటే చేసిన దానికి
తప్పుకు శిక్ష పడింది. ఇది ఆ శిక్షణ కాదు, మనం చదువుకునే శిక్షణ ట్రైనింగ్. నేను మంచిగా మలవడానికి, నేను చక్కగా నడిపించడానికి. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ రీతిగా ఇబ్బంది పడ్డారు. ఎందుకు? దేవుడు ఒకడే ప్రేమ గలవాడు. కనుక నువ్వు తప్పు చేస్తే నిన్ను దండించి, ఎలాగో నువ్వు నీ పిల్లల్ని గద్దించి శిక్షించి మార్గంలో పెడతావో దేవుడు కూడా ఆ రీతిగానే చేశాడు. అదే విషయాన్ని దావీదుతో చెప్తాడు. నీ కుమారుడైన సొలొమోనుతో మందిరం కట్టిస్తాను దావీదా, నువ్వు కట్టడానికి వీల్లేదు నాయన అన్నాడు. ఒప్పేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. నువ్వు తగ్గురా అన్నాడు, తగ్గాడు. బంగారం కూడా పెట్టాడు, గోల్డ్ అంతా. ఇనుమును కూడా పెట్టాడు, ఇత్తడిని కూడా పెట్టాడు, వెండిని కూడా పెట్టాడు, కావాల్సినంత కర్ర తెప్పించాడు. తగ్గు అన్నాడు, ఆగమన్నాడు, ఆగిపోయాడు. హల్లెలూయా. నువ్వు కట్టడానికి వీల్లేదు అన్నాడు. దావీదు యొక్క అదృష్టం ఏంటంటే దావీదు ప్రాణముతో ఉండగానే కొడుకు రాజుగా చేశాడు. హల్లెలూయా. మిగతా రాజులు అలా కాదు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు కొడుకులు రాజు అయ్యారు. దావీదు అలా కాదు. దావీదుకి చూసిన గొప్ప వరం ఏంటంటే ఆయన చూస్తూ తన కొడుకును రాజుగా చేశాడు. హల్లెలూయా. చూస్తూ కూడా దావీదు ఒప్పుకున్నాడు. నువ్వు ఆగు, నువ్వు తగ్గు, నువ్వు ఇక్కడే నిలబడు, ఎక్కువ మాట్లాడొద్దు అన్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. నీ కాలం అయిపోయింది, నాకు నువ్వు రాజుగా ఉండొద్దు, నీ కొడుకుని పెట్టేయమన్నాడు. హల్లెలూయా. తగ్గిపోయాడు. నీ కాలం అయిపోయింది, ఇంకా నువ్వు సత్తువ లేదు, నీకు నీ సమయం అయిపోయింది, నువ్వు ఆగు, నీ తమ్ముడు నీ కొడుకులు పెడతాను రాజుగా అన్నాడు. పెట్టినాయన అన్నాడు. కాలములు, సమయములు, పరిస్థితులు మనము గ్రహించుకోవలసిన వారముగా ఉన్నాం. కొన్నిసార్లు మనం ఆగాలి, కొన్నిసార్లు మనం నడవాలి, కొన్నిసార్లు పరిగెత్తాలి, కొన్నిసార్లు కూర్చోవాలి, కొన్నిసార్లు మౌనం వహించాలి, కొన్నిసార్లు మాట్లాడాలి, కొన్నిసార్లు పాడాలి, కొన్నిసార్లు వినాలి, కొన్నిసార్లు నేర్చుకోవాలి. ఇవన్నీ దేవుడిచ్చిన అవకాశాలు. అంతా నాదే మొత్తం నేనే అంటే కుదరదు. హల్లెలూయా. అంతా నాదే మొత్తం నాదే అంటే కుదురుతుందా? కుదరదు. దేవునికి మహిమ కలుగుతుంది. ముసలితనం వచ్చేసరికి కుక్కలాగా ఇంటి ముందు కూర్చోవాలి కావాలి. వయసు అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటామా? పొలంలోకి వెళ్ళగలమా? నడవలేని పరిస్థితి, పొంగలేని పరిస్థితి, నాటేయలేని పరిస్థితి, కనీసం కలుపు తీయలేని పరిస్థితి. ఆ పరిస్థితులు ఎక్కడ ఉండాలి? మనము ఇంటి ముందు కూర్చోవాలి. వయసులో ఉన్న వాళ్ళు వెళ్ళి పని చేసుకొని సంపాదించుకొని వస్తే వాళ్ళు సంపాదించుకొని తెచ్చిన దానికి కాపలా కూర్చోవాలి. ఇప్పుడు కూడా నేను పని చేస్తానంటే చేయలేవు కదా. కనుక కాలములు, సమయములు ప్రతిదీ దేవుని వశములో ఉన్నాయి. దావీదు అన్నాడు, ఆయన నువ్వు ఆగిపోయాడు, నీ కొడుకుతో కట్టిస్తా, కానీ వాడు నా మాట వినకపోతే వాడిని దెబ్బని చేత సరి చేస్తా అని చెప్తాడు. హల్లెలూయా. మొదటి గ్రంథంలో రాస్తాడు 8వ అధ్యాయంలో, వాడిని సరి చేస్తాను దెబ్బలతో. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు పక్షపాతం లేనివాడు. ఇశ్రాయేలు ప్రజలైనా ఎవరైనా తప్పుదారి నడిస్తే సరైన మార్గంలోనికి తీసుకుని రావడానికి ట్రైనింగ్ కొరకు, శిక్షణ కొరకు, శిక్షించడానికి కొరకు కాదు, వాడు బాధించడం కొరకు కాదు, వాడిని చంపడానికి కాదు, కానీ సరైన మార్గంలో పెట్టడానికి శిక్షణ వచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లరా, దేవునికి పక్షపాతము లేదు. ఆయన అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. కనుక మనము మాత్రమే కాదు, మన ఇంట్లో జ్ఞాపకం చేసుకున్నాం. నేను ఒక సంఘానికి చూశాను. ఆ సంఘంలో మనమే గుడికి వెళ్ళాలి. వేరే వాళ్ళని రాని, వాళ్ళు వస్తే ఆ పురుగును చూసినట్టు చూస్తారు. హల్లెలూయా. కే సముద్రంలో 2-3 చర్చిలు ఉన్నాయి. కేవలం వైశ్యుల చర్చిలే, కోమట్ల చర్చి. కోమటలు మాత్రమే వెళ్తారు, వేరే వాళ్ళు ఎవరు మనం రాని, వాళ్ళని సంఘ సభ్యులుగా చేర్చుకోరు. హల్లెలూయా. లేఖనం ఏం చెప్తుంది? నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. సమస్తమైన అన్యజనులకు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ మాట యెషయా గ్రంథంలోనే రాశారు. కనుక మందిరము అందరి వరకు
దేవుడు అందరి వాడు కనుక విశ్వాసం అందరికి అవసరము, పరలోకం కూడా అందరికీ. కనుక అందరినీ చేర్చుకోవాలి, అందరికీ సువార్తలు పంచాలి. మనం ఆ టీములు వచ్చారు సువార్త పంచడానికి. ఇవాళ వస్తానన్నారు, కొన్ని కారణాల వల్ల వేరే ప్రోగ్రామ్ ఫిక్స్ అయితే మొన్న ఎక్కడికి వెళ్ళారు? మారేడు వెళ్ళి గ్రామం లోపలికి వెళ్ళారు. అసలు మీరైతే కళ్ళు తిరుగుతాయి, ఎంతమంది కళ్ళు తిరుగుతారు. బస్సులో పోతుంటే ఒకసారి ఏంటంటే నేను అటు చూస్తున్నా రప్ప చూడడానికి, వాళ్ళు కొత్త అనుకుంటాం. ఇక్కడ కాకినాడ నుంచి ఎటు నుంచో వస్తున్నారు. ఆ ఘాటిలోకి వచ్చిన తర్వాత రప్పచోడ నుంచి మారేడుపల్లి వరకు 25 కిలోమీటర్లు. కొంచెం మామూలు ఘాటి ఉంటుంది, మామూలుగా ఉంటుంది రోడ్డు, మనకు ఉంటేనే కానీ తక్కువ ఉంటాయి. మారేడుపల్లి నుంచి భద్రాచలానికి వచ్చే దారిలో బస్సు ఇటైతుంది అటైతుంది ఇటైతుంది. కొత్తలు అనుకుంటా ఆ చివరి కూర్చుంది, బస్సు కొంచెం ఖాళీగానే ఉంది. నేను ఇటు ప్రకారం కూర్చున్నాను, నేను ఈ నాటు ప్రకారం కూర్చున్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. బస్ సీట్ అనేసరికి ఆడ మనిషి జర వచ్చేసాను. ఇది పడిపోయింది కొంచెం మంది చెప్పాలా, చెప్ప మీద చేపెట్టి ఆడినాను. స్తోత్రం కలుగును హల్లెలూయా హల్లెలూయా. ఏమైనా దేవుని బిడ్డరా, మీరు చూడలేరు, మీరు చూడడానికి అదృష్టం ఉండాలి. చాలా మంది పోతున్నారు, చాలా మంది ఆ ప్రాంతం చూడడానికి వెళ్తున్నారు. ముందు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దాన్ని యాత్రా స్థలంగా పెట్టాడు, పిలిగ్రిమ్ స్థలంగా పెట్టాడు. వాటర్ ఫాల్స్ ఉంటాయి, గొప్ప గొప్ప వాటర్ ఫాల్స్. మనకి ఇక్కడ భూమిలో బోరేస్తే ఎన్ని అడుగులకు నీళ్ళు వస్తున్నాయి? మన ఊళ్ళో ఎన్ని అడుగులకి? కొండ ఎక్కడో 3000 అడుగుల ఎత్తులో ఉన్న కొండలో అక్కడి నుంచి నీళ్ళు పడతాయి. ఇక్కడ బోరేస్తే నీళ్ళు రావు మనకి, ఇక్కడ బోరేస్తే నీళ్ళు రావు. కొండ బండ ఎక్కడుంది? ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది? 3000 అడుగుల ఎత్తులో ఉంది భూమికి నేలమట్టాలి. హల్లెలూయా. అక్కడి నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ రాని నీళ్ళు అక్కడికి ఎక్కడి? అవన్నీ చూడడానికి వెళ్తారు. హల్లెలూయా హల్లెలూయా. జలపాతాలు చూడడానికి, అమృత జలధార, ఇంకొకటి ఏదో ఉంది. ఫస్ట్ వచ్చేది ఏంటది? దేవునికి స్తోత్రం. అమృత జలధార చూసాం మేము. దేవునికి మేము కనీసం 1 కిలోమీటర్ లోపలికి దిగడానికి పక్కన పట్టుకోవడానికి అయి ఉంటే పెట్టేలాగా చేసేదాన్ని. మట్టినే దిగి ఎక్కి వస్తే సంవత్సరంలో 2 సార్లు ట్రై చేస్తే బీపీ షుగర్ అవుట్ ఉండదు. స్తోత్రం కలుగుగా. మా బంధువులు వచ్చారు, మా బంధువులు వస్తే బంధువులు తీసుకొని దాన్ని చూపించారు. ముందున్నది నేను ఇంతమంది చూడలేదు కానీ దాన్ని చూశాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ వచ్చిన వ్యక్తి కొంచెం పక్షపాతం గలవాడు మనిషి, కొంచెం ఎట్టెట్లోనో ఉన్నాడు. తీసుకొని వెళ్ళాము, దిగాము, ఎప్పటి నుంచో నీళ్లు పడ్డాయి, వచ్చాయి. లోపలికి వెళ్ళి అక్కడ నీళ్లు చూసాము, తాగాము. స్వచ్ఛమైన నీరు, ప్యూర్ మినరల్ వాటర్ అక్కడ దొరుకుతుంది. హల్లెలూయా. ఇక్కడ 10 రూపాయలు, మాకు ఖమ్మంలో 20 రూపాయలు. హల్లెలూయా. ప్యూర్ మినరల్ అక్కడ దొరుకుతాయి. రాళ్ళలో నుంచి వచ్చిన వాటర్, స్వచ్ఛమైన వాటర్, చల్లని వాటర్, చెట్ల మధ్యలో. తిరిగి మేము పైకి వచ్చేసరికి మాతో వచ్చిన పెరాసిస్ ఉంది కదా, మనిషి ముఖంలో ఎంత వెలుగుందంటే చెమటలు కారి 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 మనిషిలో లో చేసింది. ఏ క్రీమ్ రాయకుండా, ఏ ఫేషియల్ చేయకుండా. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి ప్రాంతాలు ఉన్నాయి దేవునికి. అక్కడ కూడా పిల్లగా సువార్త చెప్పడానికి వెళ్ళారు వీళ్ళు. అడవిలోనికి లోనికి వెళ్ళారు. అక్కడ చర్చి మీద నా పేరు ఉంది, అక్కడ చర్చి కట్టించారు. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. ఒకసారి మన కొత్తగూడెం మన వీళ్ళందరూ వచ్చారు. శ్రీలమైకి వాళ్ళు శ్రీనాడు నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి వీళ్ళందరూ వచ్చి వీడియో తీశారు, వీడియో ప్లే చేశారు ఖమ్మంలో. అందులో నేను అమ్మగారు మేము ఉన్నాం. వాళ్ళు అన్నారు అక్కడ అసలు మనం చేసే సేవ కాదు, ఇలాంటి సేవ చేయాలా, ఈ అయ్యగారు అమ్మగారు ఎలాంటి సేవ చేస్తున్నారని మమ్మల్ని చూపించారు. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. అందరికీ దేవుడు కాబట్టి మనం అందరికీ సువార్త చెప్పాలి. అడవిలోని వారికి ఇది మా సంఘము, మా కుల సంఘం కాదు. దేవునికి మహిమ కలుగుగా. దేవునికి పక్షపాతం లేదు, ఆయన అందరికీ ప్రభు ఉన్నాడు. కాబట్టి రాజైన కోరేషును దేవుడు ప్రేమ
ప్రేరేపించాడు అని అంటే వీళ్ళగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి అప్పటికి ఎక్కడున్నారు వారు? ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో ఉన్నారు. వారిని విడిపించుటకు మందిరము మరలా కట్టడానికి హల్లెలూయా. కోరేషు కాలంలో మందిరము కట్టబడడానికి ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశం నుంచి విడిచిపెట్టడానికి దేవుడు కోరేషును ప్రేరేపించాడు. హల్లెలూయా. మనం అప్పటి వరకు చూస్తాము, ఆ రోడ్డు మీద తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అడ్డమైన పనులన్నీ చేస్తాడు, అందరిని తీసుకొచ్చే పనులు చేస్తాడు. ఏమైతుందేమో రాత్రికి రాత్రి మారిపోతాడు. హల్లెలూయా. రాత్రికి రాత్రి మారిపోతాడు, గుడికి వస్తాడు. అందరికీ ఆశ్చర్యం. దేవుడు పక్షపాతి కాడు. దేవుని కృప, దేవుని ప్రేమ అందరి మీద ఉన్నది. ఇప్పటికీ మనం అందరినీ విడమర్చి చూస్తూ ఉంటాము, వాళ్ళు వేరుగా చూస్తూ ఉంటాం. కానీ దేవునికి అందరూ సమానమే. అందరి మీద, తాగుబోతుల మీద దేవుని కృప ఉన్నది, వ్యభిచార మీద కృప ఉన్నది, తిరుగుబోతు మీద కృప ఉన్నది, తీటిబోతుల మీద, తాగుబోతుల మీద, అందరి మీద ఉన్నది. ఎప్పుడు వాడి పట్టుకుంటుందో తెలియదు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు వారి ఆత్మను ప్రేరేపిస్తాడో తెలియదు. ఎప్పుడు దేవుడు అతన్ని నడిపిస్తాడో తెలియదు. పక్షపాతము లేనివాడు మన దేవుడు. హల్లెలూయా. కనుక అందరూ దేవుడిని నమ్ముకుంటున్నారు, అందరూ దేవుని దగ్గరకు వస్తున్నారు. కోరేషు రాజును ప్రేరేపించాడు, అన్యుడైన రాజును దేవుడు ప్రేరేపించాడు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అన్య రాజు చేత సహాయం చేయించాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. yes. ఎటు నుంచైనా సహాయం వస్తుంది. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా ప్రేరేపిస్తాడో మనకి తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం చదువుకున్న రెండవ పాఠం అపొస్తలుల కార్యం గ్రంథంలో మనము వీటిలో చెప్పుకున్నాం. రవి గారి ఇంట్లో చెప్తున్నాం. కొర్నేలి గురించి. కొర్నేలి అన్యుడు. ఇటలీ పటాలబడిన పటాలంలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇటలీ రోమ్ పట్టణంలో, రోమ్ నగరంలో వాళ్ళ అన్యుల దేశం, అన్యుల రాజ్యం, అన్యుల ప్రజలు, వాళ్ళు అన్యులు. అందులో నుంచి ఒక శతాధిపతిని దేవుడు అనుకున్నాడు. 100 మందికి అధికారిని. దేవునికి స్తోత్రం. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. భక్తిపరుడుగా ఉన్నాడు, ప్రార్థన పరుడుగా ఉన్నాడు, దాన ధర్మములు చేసేవాడిగా ఉన్నాడు, మంచి హృదయం గలవాడిగా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు, అందరిని ప్రేమించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అన్యుడు. ఇంకా బాప్తిసం తీసుకున్నారు. అప్పటికి సువార్త ప్రారంభమైంది. అప్పటికి క్రైస్తవ్యం ప్రారంభమైంది. అపొస్తలులు సువార్త ప్రకటిస్తున్నారు. అందరూ చదివిపోయారు. ఎక్కడో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆయనను ఆయన దగ్గరికి ఎవరు రాలేదు, ఇంకా బాప్తిసం ఇవ్వలేదు. కానీ ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, వాక్యం ధ్యానిస్తున్నాడు, దేవుని కార్యాలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, నీతిగా బ్రతుకుతుండగా. స్తోత్రం కలుగుగా. అన్యుడు కదా, మరి దేవుడు ఎందుకు అతన్ని దర్శించాలి? దేవుడు అతనితో ఎందుకు మాట్లాడాలి? ఎంతో మంది భక్తి పరులు ఉన్నారు. యూదుల్లో భక్తి పరులు ఉన్నారు, ఇశ్రాయేల్లో భక్తి పరులు ఉన్నారు, కొత్త నిబంధన కాలంలో భక్తి పరులు ఉన్నారు. మొదటి శతాబ్దంలో ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. వారికి కాకుండా కొర్నేలికి దేవుని దూత ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? దేవునికి పక్షపాతం లేదు. ఎవరైనా సరే, చిన్నవారైనా, పెద్దవారైనా, యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా, ముసలి వారైనా, ఎవరైతే దేవుని సన్నిధిలో నీతిగా నడుచుకుంటారో దేవుని దృష్టికి నీకు నువ్వే కాదు, నువ్వు నీతిమంతుడు అనుకుంటే సరిపోదు, నాకు నేను నీతిమంతురాలని అనుకుంటే సరిపోదు, నువ్వే నీతిమంతురాలని అనుకుంటే సరిపోదు. సామెతల గ్రంథం 14:12 లేఖనం ఈ రీతిగా తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 14:12 ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు దారి తీయు.
హల్లెలూయా. ఏంటంట? ఒకని ఎదుట సరి అయినది అంటే ఏంటమ్మా? నీ చేసేదే రైటు, నీ నడిచేదే మార్గము, నీ చెప్పేదే శాసనము, నేను మాట్లాడేదే మాట అని అనుకోవడం. ఎవరైతే అనుకుంటున్నారో ఒకరి ఎదుట కనపడే మార్గం సరైన మార్గం కాదది, తుదపది చివరికి నిన్ను దారి తప్పించి మరణానికి తీసుకుపోదు. నేనే గొప్ప, నేనే మంచి, నేనే 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 అని స్త్రీలైనా పురుషులు ఎవరు అనుకున్నా సరే అది దారి తప్పిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని దృష్టికి ఎవరైనా ఈ రీతిగా నడుచుకుంటే నేనే అని అనుకుంటారో వాళ్ళు దారి తప్పిపోతారు. ఎవరైతే దేవుని దృష్టిలో కొర్నేలిలాగా తల వంచి మెడ వంచి గొర్రెలాగా ప్రార్థన చేస్తారో, వినయం కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో, వాక్య ప్రకారం జీవిస్తారో, నీతి కలిగి ఉంటారో, పరిశుద్ధం కలిగి ఉంటారో, ప్రార్థనలో ఉంటారో, వారి పట్ల కృప చూపుతారు. హల్లెలూయా. వారు అన్యులైనా, క్రైస్తవులైనా, నీతిమంతులైనా, వారు యూదులైనా, వారు ఇంకెవరైనా సరే, ఏ దేశస్తులైనా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ భేదం లేదు. ఎవరైనా సరే దేవునికి ఎవరు లోబడతారో, దేవుని వాక్యానుసారంగా ఎవరు బ్రతుకుతారో, ఎవరు నడుచుకుంటారో, ఎవరు విధేయులుగా ఉంటారో వారి పట్ల దేవుడు కృప చూపుతాడు. కనుక కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు, దేవుడు పంపించాడు. హల్లెలూయా. నేను పంపబడి తిని అంట. హల్లెలూయా. దేవుని సంగమా, దేవునికి పక్షపాతం లేదు కనుక ఇంకా బాప్తిసం పొందుకోలేదు, క్రైస్తవుడు అవ్వలేదు, సంఘంలో చేర్చబడలేదు, గుడికి రావట్లేదు, ఆ రోజు ఇంకా గుళ్ళు లేవు కనుక ఇంకా వెళ్ళట్లేదు, ఇంట్లోనే చేసుకుంటున్నాడు, ఇంట్లోనే ఒక చిన్న బాగేసుకున్నాడు, ఒక షెడ్ కట్టుకున్నాడు, అందులోనే చేసుకుంటున్నాడు. కానీ దేవుడు దర్శించు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునికి పక్షపాతం లేదు, అందరూ సమానమే. మనం కూడా అందరినీ సమానంగా చూడాలి, అందరికి సువార్త ప్రకటించాలి. అందుకే మనం మధ్యలో పెట్టాము ఊర్లో, అందరికీ తెలవాలని. మనల్ని వచ్చారు, మనల్ని కూడా ఇంకా తెలుసుకున్నారు, అందరూ తెలుసుకోవాలి. ఈరోజు వస్తే బహుశా అదే సెంటర్లోనో లేకపోతే డబుల్ బెడ్రూమ్ దగ్గర పెడదామని అనుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోయి కనుక అందరికీ సువార్త ప్రకటించాలి. మనం కూడా సువార్త చెబుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును. ఈ కాలంలో తగ్గిపోయింది, కానీ ఇంతకు ముందు కాలంలో వాళ్ళవాడికి కూడా దేవుని మాట చెప్పేవారు, విశ్వాసులైన వారు. పేపర్ వేసే వారికి దేవుని సువార్త చెప్పేవారు, కూరగాయలు ఇంటింటికి వచ్చేవారు. ఇప్పుడు మనమే చేసుకుంటున్నాం. ఆ ఇంటింటికి కూరగాయలు అమ్మే వారికి, వచ్చిన వారికి సువార్త చెప్పేవారు. వాళ్ళు కూరగాయలు, ఆకుకూరలు ఏమేమి తెచ్చేవారు, పళ్ళు తెచ్చేవారు, మిరపకాయలు తెచ్చేవారు. అమ్మడానికి వచ్చిన వారందరినీ పిలిచి కావలసుకొని కొనడానికి అవసరం లేకపోయినా ఒక 10 రూపాయల సరుకైనా కొని వాళ్ళకి సువార్త చెప్పేవారు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇంట్లో పని చేసే పని మనుషులకు సువార్త చెప్పేవారు. వాళ్ళు దేవుని ప్రేమను చూపించేవారు. సువార్త చెప్పడమే కాదు, దేవుని ప్రేమను కనబరిచేవారు. అందుకు వాళ్ళందరూ దేవుణ్ణి అంగీకరించారు. మీరు ఎందుకు సంతోషంగా ఉంటారు, ఎలాగ సమాధానం ఉంటారు? మా ఇంట్లో ఎప్పుడు గొడవలు, సాయంత్రం అయితే మా ఇంట్లో అన్ని గొడవలే అమ్మగారు, ఇంట్లో ఎప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు, సమాధానం ఉంటారు అని అడిగేవాడు. ఆ అమ్మగారు చెప్పేది, అమ్మ మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామే, పని మనిషి. హల్లెలూయా. అట్లా అమ్మగారు నమ్ముకుంటే మాకు కూడా సమాధానం. నమ్ముకున్న తర్వాత వాళ్ళ కుటుంబం కూడా బాగుపడింది. హల్లెలూయా. కనుక అవధులు లేని, పరిమితులు లేని విశ్వాసమును మనం పంచిపెట్టాలి. మనం అవధులు దాటాలి, మన బౌండరీ దాటాలి, మన సంఘ సరిహద్దులు దాటి మనం అవతలికి వెళ్ళాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. మనం మందిరానికి రావట్లేదు, ఎక్కడికి పోదని చెప్పండి, ప్రోగ్రాం పెడతాం. వాళ్ళు వచ్చినట్టుగా మనం కూడా, మనకి ఇప్పుడు మెగాఫోన్ కూడా వచ్చింది కదా, మనం కూడా ఏ ఊరికి పోయి సువార్త చెప్తాం చెప్పండి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. రేపు ఎల్లుండో డబుల్ బెడ్రూమ్ దగ్గర పెడతాం. ఎంతమంది ఉంటారు?
డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇంటి ప్రార్థన పెడతామో ఎంతమంది వస్తారు? స్తోత్రం కలుగుతున్నాను. హల్లెలూయా. బిస్కెట్ కోసం వస్తారా? లేకపోతే హల్లెలూయా. శుభవార్త చెప్పాలి. రెండింటిని ఉన్నాయి అక్కడ. ఆ ఈ రెండింటిని ఆధారం చేసుకొని అనేకులకు శుభవార్త చెప్పాలి. హల్లెలూయా. మనం మేకపోయేందుకు అనుకున్నాము? మనకు మాత్రమే కాక పక్కవాడికి కూడా సువార్త వినబడాలి. హల్లెలూయా. కనుక యేసయ్య సువార్త విస్తరింపజేశాడు, కొర్నేలికి తెలియజేశాడు, కొర్నేలిని ఇతరులకు చెప్పాడు, అనేకులు పిలుచుకున్నాడు, ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాడు, అందరూ పిలిచాడు, అందరికి భోజనాలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ప్రేమను పంచడం దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే బిడ్డరా, మనం చదువుతున్నటువంటి సువార్త పాఠమైనటువంటి మత్తయి సువార్త 15:21-28 వరకు గల రాయబడిన లేఖన భాగంలో కనాను స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టి చావ సిద్ధంగా ఉన్నది, దయచేసి నన్ను కరుణింపుము అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, కుదరదు అన్నాడు. నేను నశించిన ఇశ్రాయేలు గొర్రెల దగ్గరకు వచ్చాను, నా ప్రజల దగ్గరకు వచ్చాను, నేను ఎన్నిక చేసుకున్న వారి దగ్గరకు వచ్చానని. అయినా ప్రభువా, మేము కూడా నీ పిల్లలమే కదా, కుక్క పిల్లలమే కదా, నీ బలమించబడ్డే రొట్టె కుక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, అంతగా తగ్గించుకున్నది. యేసయ్య కావాలన్నది, యేసయ్య స్వస్థత కావాలన్నది, యేసయ్య దగ్గర నుంచి దీవెన కావాలని కోరుకున్నది, ఆశీర్వాదం కావాలని కోరుకున్నది. నా భర్త మారాలనుకున్నది, నా భార్య మారాలనుకున్నాడు, నా కొడుకు మారాలనుకున్నది, నా కోడలు మారాలనుకున్నది, నా బిడ్డ బాగుపడాలనుకున్నది, నా బిడ్డకు స్వస్థత కలగాలనుకున్నది. హల్లెలూయా. ఆఖరికి ప్రార్థన చేయగా ప్రాధేయపడగా ఆగిపోక వెంట పోయింది. ఒక దగ్గర నిలబడలేదు, పోమా పో, అసలు ముందే మాట్లాడలేదు. తర్వాత లేదన్నాడు, తర్వాత అసలు పోమా పో అన్నాడు, నేను ఇయ్యనన్నాడు, నా బిడ్డకి ఇస్తా అన్నాడు. అయినా పోతేనే ఉన్నది. ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్కి, ఆ సెంటర్ నుంచి ఆ సెంటర్కి, ఆ సెంటర్ నుంచి ఆ సెంటర్కి వెళుతూ ఉంటే వెంబడిస్తూనే ఉన్నది, వదిలిపెట్టుక. హల్లెలూయా. ఆఖరికి యేసయ్య ఏం చేశాడు? ఆమెను కనికరించి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. విడువక నిత్యము ప్రార్థన చేయమనుటకు ఆయన ఉపమానం చెప్తుంది. విడువక ప్రార్థన చేయాలి, రోజు ప్రార్థన చేయాలి, విడువక ప్రార్థన చేయాలి. ఈ 40 దినాలు అయ్యేసరికి ఎంతమంది ఎన్ని సాక్ష్యాలు చెప్తారో చూద్దామని అనుకున్నాం మనం. అవునా? అందుకు మనం ఏం చేయాలి? 40 దినాల్లో చూడాలి, దేవాన్ని కార్యం చూడాలి. ఈ కార్యం చూడాలి కదా, ఈ కార్యం నా ఇంట్లో జరగాలి. కానాను స్త్రీ ఎలాగ వెంటబడిందో రోజు మోకాళ్ళ మీద పడి వెంటబడాలి. ఈ సంవత్సరం నాకు కార్యం జరగాలి, ఈ సంవత్సరం నాకు ఉద్యోగం రావాలి, ఈ సంవత్సరం నా భర్త బతుకు మానాలి, నా భార్య మారిపోవాలి, నా బిడ్డను దేవుడు దీవించాలి ప్రభు, నా బిడ్డకు వివాహం జరగాలి ప్రభు, నా అల్లుడికి ఉద్యోగం రావాలి ప్రభు, నా బిడ్డకు పిల్లలు కలగాలి ప్రభు, నా యొక్క కొడుకు కోడలికి పిల్లలు కలగాలి ప్రభు. చేస్తుందవా? కానాను స్త్రీ విశ్వాసంతో దేవుడు చేస్తాడని ఆమె ఎక్క వెళ్ళిందా? చేస్తే చేసి లేకపోతే పోయిందా, ఒంట్లో వచ్చిందని పోయిందా? ఏమనుకోలేదు. నువ్వేమనుకోని వచ్చావు? ఊరికి వచ్చే పోదాం, లేకపోతే లేదు. అమ్మగారు వస్తే పోదాం, అయ్యగారు వస్తే పోదాం, లేకపోతే లేదు. అమ్మగారు వస్తే రాకపోతే అయ్యగారు వస్తే రాకపోతే ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ప్రభువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎవరి కోసమో కాదు, దేవుడు ఉన్నాడు, నీ కోసం నువ్వు రా. ఈ సంవత్సరం 40 దినాలు నాకు కార్యం చేయి ప్రభు, నాకు ఒక కార్యం చేయి, నాకు ఇది కావాలి ప్రభు, ఇది అర్జెంట్ ప్రభు, చాలా అవసరతలు ఉన్నావు ప్రభు. రోజు చేయి, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించు, సమయం దొరికినప్పుడల్లా మోకరించు. నీ పని చేస్తా ఉండు, సమయం దొరికిందని మోకరించు. ఒక 2 నిమిషాలు దాని గురించి ప్రార్థించు, ఒక 5 నిమిషాలు ప్రార్థించు. సమయం ఉందా?
బయటికెళ్ళు, నీ పని చేసుకో, ఇంట్లో వంట చేసుకో, అడ్లు తోడుకో, బట్టలు తుట్టుకో, ఇల్లు తుడుచుకో, కడుక్కో, శుభ్రం చేసుకో, సమయం దొరికిందా ప్రార్థన చేయి. హల్లెలూయా. ఇప్పటి అడుగులో ఉన్నట్టు 3 గురించి ప్రార్థన చేసి, హల్లెలూయా, రెండింటి గురించే నేను చేశాను. మూడోది దేవుడే నాకు ఒక తలపు కొట్టిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందులో 2 జరిగింది. ఒకటి సంపూర్ణంగా జరిగింది, ఇంకొకటి సగమే జరిగింది. ఇంకొకటిన్నర జరగాలి. హల్లెలూయా. 2018-19 సంగతి చెప్తున్నాను. హల్లెలూయా. జరిగిందాక ప్రార్థించింది. నువ్వు మోకరించేసి దేవుడే నీకు ఆలోచన పుట్టిస్తాడు, ఎలా చేయాలో ఏం చేయాలో. నువ్వు మోకరించేసి మోకాలు లొంగవాయే, మోకరించలేదు వాడు. ఎట్లా మరి ఎలా పొందుకుంటావు? అలా జరుగుతుంది నీ ఇంట్లో కార్యం, నీ కుటుంబంలో కార్యం జరగాలి. నీ భర్తలో, నీ భార్యలో, నీ బిడ్డలో, నీ కోడల్లో, కొడుకుల్లో ఇలా జరుగుతుంది కార్యం. మోకరించండిరా, ప్రార్థన చేయండి. దేవుని కార్యం చూస్తారా? మీ కళ్ళతోనే చూస్తారు, మీరే సాక్షి చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పక్షపాతం లేకుండా ఇతరుల వేరే విశ్వాసంలో ఉన్న వారిని కూడా చేర్చుకున్నాడు యేసయ్య. కానాను స్త్రీని చేర్చుకున్న దేవుడు నిన్ను చేర్చుకోవడం. నువ్వు బాప్తిసం పొందుకున్నావు, మందిరానికి వస్తున్నావు, సంఘ సభ్యుడిగా ఉన్నావు, సంఘ సభ్యురాలుగా ఉన్నావు, కానుకలు ఇస్తున్నావు, పండగలకు వస్తున్నావు, బొప్పాలకు వస్తున్నావు, ఉపవాసంలో పాల్గొంటున్నావు, ఇంటికి ప్రార్థనలో పాల్గొంటున్నావు, మంచిగా ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు. నీ ప్రార్థన వినడా? ఆమె ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? వింటాడు. తప్పు ఎక్కడుంది చెప్పు? లోపం ఎక్కడుంది? దేవుడు ఇయ్యలేదా? దేవుడు ఇయ్యడానికి చేతులు రావట్లేదా? నీ ప్రార్థన వినకుండా చూడడా? చెప్పండి, ఎక్కడ జరుగుతుంది పొరపాటు, మిస్టేక్? వేర్ ఇస్ గోయింగ్ రాంగ్? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఎక్కడ తప్పు జరుగుతుంది? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎక్కడ దారి తప్పిపోతున్నా? అది గుర్తించిన వాడు జ్ఞానం గలవాడు. హల్లెలూయా. దాన్ని గుర్తించిన వారు జ్ఞానులు ఏం తెలుసుకుంటారు? జ్ఞానులు ఏం తెలుసుకుంటారు? తప్పు తెలుసుకొని తీర్పు చెబుతారు. హల్లెలూయా. తప్పులో నిజమెంతో, ఒప్పులో నిజమెంతో, తప్పులో తప్పెంతో, నిజంలో నిజమెంతో తెలుసుకొని చెప్పేవాడే జ్ఞానం. మన నడవడికను చూసుకునేవాడు కూడా జ్ఞానం. 16-17 సామెతలు 16-17 దేవునికి హల్లెలూయా. అమ్మా, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తనను కనిపెట్టువారు. ఏం కనిపెట్టువారు? పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే తన ప్రవర్తన కనిపెట్టువారు. అంటే ఏంటి? నేను ఎవరితో స్నేహం చేస్తున్నా, నేను ఎవరితో మాట్లాడుతున్నా, నేను ఎవరి పక్కన కూర్చుంటున్నా, నేను ఎవరితో తింటూ ఉన్నా, నేను ఎవరితో తాగుతూ ఉన్నా, నేను ఏం త్రాగుతున్నా, ఏం తింటున్నా, ఏం మాట్లాడుతున్నా, ఆయన నాతో నేను మాట్లాడుతున్నాడు. మాట్లాడేవాడు ఎలాంటి వాడు, నేనెలా ఉన్నాను, తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు. నేను కొంపలుంచేవాడితో ఉన్నానా, మంచి చేసేవాడితో ఉన్నానా, భక్తి పరులతో ఉన్నానా, భక్తి లేని వారితో ఉన్నానా, నీతి మంతులతో ఉన్నానా, అనీతి మంతులతో ఉన్నానా, ప్రార్థన చేసే వారితో ఉన్నానా, ప్రార్థన లేకుండా గాలికి తిరిగే వాడితో ఉన్నానా, సంఘస్థులతో ఉన్నానా, సంఘం కానివాడితో ఉన్నానా, వాడు చెడ్డవాడా, వాడు మంచివాడా, వాడు తిరిగిపోతా, వాడు తాగుపోతా, వాడు లంచుకొండా, ప్రేమగలోడా, దయగలోడా, కొట్టుపోతా, తిట్టుపోతా, తాగుపోతా. తన ప్రవర్తన కనిపెట్టుకోవడం అంటే ఏంటి?
నాకు నేనే మంత్రి అనుకోవడమా? నేను చెప్పిందే శాసనం, నేను మాట్లాడిందే మాట, నేను రాసిందే రాక. అది కాదురా, నేను ఎవరితో ఉంటున్నాను, నేను ఎవరితో స్నేహం చేస్తున్నాను, నేను ఎటు వెళుతున్నాను, ఈ వెళ్ళే మార్గం చివరికి ఎటు తీసుకెళ్తుంది, నేను ఎవరితో నడుస్తున్నాను, ఎవరితో తింటున్నాను, ఎవరితో కూర్చుంటున్నాను. తన ప్రవక్తన తాను కనిపెట్టుకున్నవాడు చదవండి. తన ప్రాణమును నరకము నుంచి తన ప్రాణమును పాతాళం నుంచి, తన ప్రాణమును పాఠం వేసి అగాధము నుంచి కాపాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన ప్రవర్తన మనం కనిపెట్టుకోవాలి. మన దేవుడు పక్షపాతి కాడు, అందరిని ప్రేమించే దేవుడు, అందరిని క్షమించే దేవుడు, అందరిని చేర్చుకునే దేవుడు. కనుక మనం కూడా అందరికీ సువార్త పంచుకుంటారు. ముందు ఇంట్లో చెప్పాలి, స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఎక్కడ చెప్పాలి? మా ఇంట్లో జరిగింది ఇప్పుడే, స్తోత్రం కలుగుతారు. అలా కాదు, కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడుతున్నాం. మనం అలా మాట్లాడకూడదు, మనం అలా చెయ్యకూడదు, మనం అలా అనకూడదు. ఖచ్చితంగా రెఫరెన్స్ తో సహా వాక్యంలో ఇలా ఉన్నది. ఎన్ని సిద్ధి దెబ్బలు బట్టి ఈరోజు అమ్మగారు ఇంత వాక్యం చెప్తారు. చెక్కుడు చెక్కితే అమ్మగారు అట్లా తయారయ్యి ఎన్ని ఉలి దెబ్బలు, ఎన్ని శుద్ధి దెబ్బలు ఇంత పడుతూనే ఉంటాయి ఇప్పటికీ. స్తోత్రం కలుగుతారు. ఇవైనా దేవుని ప్రజలారా, మన ప్రవర్తన మనం కనిపెట్టుకోవాలి. మనం అనేకులను దేవునితో నడిపించాలి, అందుకు మనం ప్రయాసపడాలి, అందుకు మనం పరిగెత్తాలి, అందుకు మనము సమయము, ధనము, పరిస్థితులు అన్నీ ఖర్చు పెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, నీకు అవధులు లేని విశ్వాసం గుర్తించమన్నా ప్రభా, అలాగే రాజాల కోరేసిన ప్రభా, అవధులు లేకుండా పారసీక రాజైనప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకు విడుదలనిచ్చడం, మందిరం కట్టడానికి దోహదపడ్డాడు. స్తోత్రం నాయన. అలాగే ప్రభా, పేతురు గారు కొర్నేలు ఇంటికి వచ్చాడు. అవధులు లేకుండా అన్యుడైన కొర్నేలు ఇంటి కూర్చు యూదుడైన పేతురు అన్యుడైన కొర్నేలు ఇంటి చేరి వాక్యం చెప్పాడు, వారితో కలిసి భోజనం చేసి. స్తోత్రం నాయన. నాయన, అవధులు లేని నీ ప్రేమను చూపావు కానాను స్త్రీకి, అన్యురాలకి నీ దగ్గరకు వచ్చి బ్రతిలాడినప్పుడు, ప్రాధాన్యపడ్డప్పుడు కృప చూపావు, బిడ్డను స్వస్థపరచు. నీ వందనంలో స్తోత్రం చెల్లిస్తున్న మందికి లేఖనం అంటుంది, యెహోవాను నమ్మించువాడు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలె నుండునని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. అట్టి విశ్వాసంలోను మేము విశ్వాస పరిధులు దాటి, కుల పరిధులు దాటి, మత పరిధులు దాటి, రంగు పరిధులు దాటి, ధనము లేని వారనే పరిధులు దాటి మేము అనేకులతో మమేకమై దేవుని బిడ్డలుగా నడిపించుటకు, మీ సువార్త ప్రకటించుటకు, ప్రార్థన ద్వారా వారిని ఎదురు నడుపుటకు, వారి కొరకు మేము ప్రార్థన చేయుటకు, పరవసరత అగ్రతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయుటకు, మా వంతు సహకారం చేయుటకు కృప దయచేయమని సంఘ బిడ్డలందరినీ దీవించున్నాం. ఈ నాటి దీవెన మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. సంగమ దేవుడు దీవించినగా అపోస్తలుల విశ్వాస సూత్రము